వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. ఎక్కువగా ఇన్ని అద్భుతమైన పాటలు ఇప్పటికీ మీరు పాడుతున్నారు, మిమ్మల్ని ఇంకా ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే సో గుర్తొచ్చే పాట అంటే తెలుగు వాళ్ళకి చందమామ రావే అనే ఆ పాట. చిన్నపిల్లలకు గోరుముద్దలు తినిపించాలన్నా కానీ ఆ సాంగే పాడిపిస్తూ ఉంటారు. చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే చలువ చందనములు పూయ చందమామ రావే జాజి పూల తావినీయ జాబిల్లి రావే కలువ చెలువ కళలు వెరియ కొండనెక్కి రావే గగనపు విరి తోటలోన గోగు పూలు తేవే చందమామ రావే జాబిల్లి రావే. థ్యాంక్ యూ అమ్మా. ఇది ఇప్పటికి ఎన్ని సంవత్సరాలమ్మా? ఇప్పటికి నేను వచ్చి 1961లో వచ్చాము. అప్పటి నుంచి పాడుతూనే ఉన్నా. 1961 నుంచి ఇప్పుడు 2025 అంటే ఇంకా పాడుతూనే ఏదో గొంతు కొంచెం ఇంకా దేవుడు ఇచ్చాడు పాడుతున్నాను. ఇప్పుడు 83 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ఆ గాత్రంలో ఆ మధురతనం కానీ అసలు ఆ మధురత్వం అస్సలు పోనే పోలేదు. ఇంకా అద్భుతంగా ఉంది. ఆ రోజు అంటే మేము వింటున్న పాట ఎట్లుంటుందో ఇప్పుడు వింటున్న పాట సేమ్ అలాగే ఉన్నట్టు. థ్యాంక్ యూ అబ్బా. మరి ఇన్ని అద్భుతమైన పాటలు పాడుతూ మరి ముందుకెళ్తున్న వాళ్ళు మరి మీకంటూ ఒక మంచి గుర్తింపు తెలుగు వాళ్ళల్లో రాలేదని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అనిపించలేదు? ఇక్కడ లోకల్గా చెన్నైలో కళాసుధ అని ఒక ఆర్గనైజేషన్ నాకు మహిళా రత్న అవార్డు ఇచ్చారు. అంతేగాని అప్పుడు తర్వాత ఘంటసాల గారి అవార్డ్స్ అవి అక్కడ ఇక్కడ అంత అసోసియేషన్స్లో ప్రైవేట్ అసోసియేషన్స్లో ఇచ్చారు. కానీ నాకు తెలుగులో ఒక నంది అవార్డు కానీ అటువంటి అవార్డు కానీ ఏమీ ఒక్కటి కూడా రాలేదు. నేను కొంచెం బాధపడతాను కానీ అయినా మనం ఏం చేస్తాం, మన చేతిలో లేదు కదా. పుట్టిందైతే మచిలీపట్నం అమ్మ? మచిలీపట్నం. మచిలీపట్నం. మీరు మావారు, మనవారు. ఇంకా చెన్నైలో వచ్చి సెట్ అయిపోయారు కాబట్టి ఇంకా ఇక్కడ వారు అయిపోయారు అన్ని పాటలు పాడుతూ. అలాగే మన తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కలైమామణి అవార్డు ఇచ్చారు. నేను జయలలిత గారికి పాడాను 2 పాటలు, 2 or 3 పాటలు పాడాను. అప్పుడు ఆవిడ చీఫ్ మినిస్టర్, ఆవిడ తెలుసుకుని ఇంత బాగా పాడుతున్నది కలైమామణి ఇవ్వాలి అని చెప్పి ఇచ్చారు నాకు. పొట్టు వైత ముఖము కట్టి వైత కుഴలో పొన్మణి చరము అంది మంజల్ నీరము లలలా 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 అంది మంజల్ నీరము లలలా 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 అని వస్తుంది. నేను పాడతాను. బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అలాగే మేము ఇందాక మిమ్మల్ని అడిగాను చూసారా, స్టార్టింగ్లో మీకంటూ ఇన్ని పాటలు పాడిన ఒక ఫేవరెట్ సాంగ్ అంటే నాగేశ్వరరావు గారికి పాడిన పాట బంగారు బండిలో. బంగారు బండి అది. ఓకే ఓకే. కానీ ఆ సాంగ్ కూడా భలే ఉంటుందమ్మా. అదేంటంటే మీరు పాడుతున్న పాట కానీ వింటూ ఉంటే భలే అనిపిస్తుంది. బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే
రాజులా ధాటిగా స్వారి చేతును నేను పయనమౌదును అడవులైనను వరదలైనను మండి దాటుతూ సూటిగా సాగిపోవును కొండలని పిండి చేసి ముందుకేగును గలగల గల గజ్జలతో గంతులేయును బంగారు బండిలో వజ్రాల బొమ్మతో భలే భలే రాజులా ధాటిగా స్వారి చేతును నేను పయనమౌదును. నా ఫేవరెట్ పాట అయితే నేను పాడిపించేసుకున్నాను. ఇది నాన్నగారేమో సింగరు అండ్ సినిమాలతో కొంచెం టచ్ ఉంది కాబట్టి ఓకే. మరి అమ్మగారు? మా అమ్మగారు వీణ ప్లేయరు. ఓకే, మీరు పాడతారు కూడా. మా అమ్మమ్మ గారు కూడా వీణ ప్లేయరు. వాళ్ళ మా మావయ్య గారు వాళ్ళందరూ పాడతారు. మా అమ్మకి మావయ్య పెద్ద వీణ ప్లేయరు, సుశల గంగాధర్ శాస్త్రి అని. ఆయన మచిలీపట్నంలో పెద్ద వీణ ప్లేయరు ఆయన. మరి తరతరాలుగా అలా వస్తుంది. మరి మీరు కూడా ఏమన్నా ప్రావీణ్యం పొందారా? నేను వీణ అదంతా నేర్చుకోలేదు, నాకు పాటే కంప్లీట్గా పాటే. మరి ఆ రోజుల్లో చదువుకోవడం కానీ? చదువుకున్నా బిఎస్సి చదువుకున్నా. బిఎస్సి వరకు చదువుకున్నా. నేను పాడుతున్నప్పుడు చిన్నప్పుడే పాడుతున్నప్పుడు అంతా కాలేజీల్లో స్కూల్లో ఎక్కడ శ్రీరామనవమి పందిళ్ళు, గణేష్ చతుర్థి పందిళ్ళు వస్తే అక్కడ ప్రోగ్రాం జరిగితే వెళ్తాను. నన్ను పిలుస్తారు, నేను వెళ్ళి పాడతాను అక్కడ వాళ్ళకి. అట్లా పాడుతూ పాడుతూ లోకల్గా మంచి ఫేమస్ అయిపోయారు. కాలేజీలో ఉండేటప్పుడు కూడా అందరూ మిగతా కాలేజీలో వాళ్ళు కూడా పిలిచేవాళ్ళు పాడటానికి. వసంత గారు పాడితే బాగుంటుంది అని చెప్పేసి మిమ్మల్ని స్పెషల్గా పిలిపించుకునేవాళ్ళు. ఓకే, ఎక్కడమ్మా చదువుకుంది కూడా అక్కడే మచిలీపట్నంలోనేనా? లేదు లేదు, గుంటూరులో. గుంటూరులో పుట్టింది మచిలీపట్నం అయినా పెరిగింది అంతా గుంటూరు. అక్కడే మా నాన్నగారు పెద్ద ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో ఉండేది, పెద్ద ఫోటోగ్రాఫరు ఆయన. ఆయనకి నేషనల్ ఫోటోగ్రఫీ అవార్డు కూడా వచ్చింది, చిల్డ్రన్స్ ఫోటోగ్రఫీ. అలాగే నాన్నగారు కొన్ని ప్రోగ్రాంలకు శత దినోత్సవ మరి కార్యక్రమాలు జరిగే టైంలో కూడా మీతో స్పెషల్గా పాడించేవాళ్ళంట కదా? అవును, తీసుకెళ్ళి ప్రేయర్ సాంగ్ పాడించేవాళ్ళు, రమ్మనేవాళ్ళు. ఎవరు ఫోటోగ్రఫీ ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ పాడేవాళ్ళు ఎవరంటే మా అమ్మాయి పాడుతుందంటే పిలిచేవాళ్ళు. ఎందుకు రవి, మా ఫాదర్ పేరు రవి. రవి గారు కూతురుండగా ఎందుకు ఇంకోళ్ళు మళ్ళీ మనకి అని చెప్పి నన్ను పిలిచి ప్రేయర్ సాంగ్ పాడించేవాళ్ళు. నేను 1950 నాకు 10 సంవత్సరాలు ఉంటాయి, 14 సంవత్సరాలు. 50లో నాగార్జున సాగర్ డ్యామ్ అది ఇనాగరేషన్ అప్పుడు నన్ను పిలిచి నెహ్రూ గారు వచ్చారు. ఆయన సమక్షంలో నేను ప్రేయర్ సాంగ్ పాడాను. అదొక అవార్డు, గ్రేట్ అవార్డు. నిజంగా అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అవార్డు. ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇంకా గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడుతున్నారంటే ఆ రోజు జరిగిన సందర్భం కానీ ఎంతో అద్భుతంగా ఉండేది.